మనం కృపావరములను గూర్చినటువంటి వివరాలను చదువుతాం లేదా ధ్యానం చేస్తాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందినట్లు పరిచర్య ధర్మము జరుగునట్లు ఆయన కొందరిని అపోస్తులులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని ఉపదేశకులను గాను, కొందరిని స్వార్థికులను గాను, కొందరిని కాపరులను గాను ఉంచాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాపరి పరిచర్య అనేది దేవుడు కొందరికి అనుగ్రహించినటువంటి ప్రత్యేకమైనటువంటి సామర్థ్యం. ఈ కాపరి పరిచర్యను గురించినటువంటి వివరణ మనం సమగ్రంగా తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందరికీ ఈ భాగ్యం లేదు. సంఘ క్షేమాభివృద్ధి కొరకై, పరిచర్య ధర్మం జరగడం కొరకై దేవుడు వరములను పంచి ఇచ్చాడని దేవుని వాక్యంలో వ్రాయబడింది. వరములను పంచి ఇచ్చాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయంలో అందరూ పరిచారకుల, అందరూ అపోస్తుల, అందరూ భాషలు మాట్లాడేవారా అని ఇలా కొన్ని రెటారికల్ క్వశ్చన్స్ మనం చదువుతాం. సో అందరికీ అన్ని రకాలైనటువంటి వరాలు ఇవ్వలేదు, కానీ దేవుడు వారి వారి సామర్థ్యము చొప్పున వారికి వరములను పంచి ఇచ్చాడని సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను గూర్చి అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు ఉపదేశం చేసినట్లు దేవుని వాక్యంలో మనం చదువుతాం. కొందరిని దేవుడు కాపరులుగా ఉంచాడు. సంఘ వ్యవస్థ లేదా తన శరీరమైనటువంటి సంఘాన్ని వదిలేసేయండి, అట్లా వచ్చేసేయండి. దేవుడు తన సంఘాన్ని కాయడానికి కాపరులైనటువంటి వారిని సంఘం కొరకై ఉంచాడనేది బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 27, 28, 29 వచనాలు మనం చదివితే అక్కడ ఇలా వ్రాయబడింది. పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్త పడండి అని పౌలు భక్తుడు ఎఫెసులో ఉన్నటువంటి సంఘ పెద్దలైనటువంటి వారిని పిలిపించి వారికి ఉపదేశం చేశాడని దేవుని వాక్యంలో చదువుతాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచాడు అని వాక్యంలో వ్రాయబడింది. సో కాపరి పరిచర్య అనేది దేవుడు ప్రత్యేకంగా అనుగ్రహించినటువంటి సామర్థ్యం అయి ఉండగా, ఈ ప్రత్యేకమైనటువంటి సామర్థ్యాన్ని అది పొందుకున్నటువంటి వారు సంఘ క్షేమాభివృద్ధి కొరకై ఉపయోగించాలి అనేది వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి సారాంశమై ఉంటున్నది. కాపరి పరిచర్య చేయడం అనేది అత్యంత ఆశీర్వాదకరమైనటువంటి పని. ఇది చేయడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. కాపరి పరిచర్య చేయడం అనేది అంత సులువైందేమీ కాదు. ఇది ఏ రీతిగా చేస్తే సంఘానికి మేలుకరమో ఆ రీతిగా చేయగలిగితే కనుక నిజంగా సంఘాలు దేవుడు ఆశించినటువంటి రీతిలో ఉంటాయి అని చెప్పడంలో ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదు. కనుక ఒక కాపరి తాను ఏ విధమైనటువంటి రీతిలో పరిచర్య చేయాలో తెలియజేసేటటువంటి అద్భుతమైనటువంటి పుస్తకమే ఈ 4వ పుస్తకం. పోయినసారి నేను మీకు తెలియపరిచినట్లు ఈ 4వ పుస్తకం అనేది 2 భాగాల క్రింద విడగొట్టబడింది. ఒకటి హోమిలెటిక్స్, ప్రసంగ శాస్త్రం, బైబిల్ సందేశాలు ప్రసంగించుట, ప్రత్యేకంగా ఎక్స్పోజిటరీ ప్రీచింగ్, వివరణాత్మకమైనటువంటి బోధ అనేటటువంటి విషయాన్ని గురించినటువంటి అధ్యయనం. తర్వాత రెండవది కాపరి పరిచర్య యొక్క నియమాలు, కాపరులైనటువంటి వారికి ఇవ్వబడుతున్నటువంటి మార్గదర్శకములను గూర్చి తెలియచేయబడినటువంటిది రెండవ అంశం ఈ పుస్తకంలో. ఈరోజు మనం కాపరిని బైబిల్ ఏ విధంగా చిత్రీకరించిందో, లేదా కాపరిని గూర్చి బైబిల్ ఏ ఏ విషయాలు తెలియజేసిందో, కాపరి ఎలా ఉండాలో లేదా ఎలా ఉంటాడో తెలియజేసినటువంటి
కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. పేజ్ నెంబర్ 85 మీ పుస్తకంలో, 4వ పుస్తకంలో పేజ్ నెంబర్ 85. కాపరి యొక్క బైబిల్ చిత్రీకరణ. దేవుడు సంఘ వ్యవస్థ మీద కాపరులుగా ఉంచినటువంటి వారిని ఏ విధంగా ఉండాలని ఆశించాడో, లేదా ఎలా చూడాలని ఆశిస్తున్నాడో అది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి రీతిలో తెలియచేయబడింది. దేవుడు ఒక వ్యక్తిని కాపరి పరిచర్య కొరకై నియమించినప్పుడు అతడు ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు, ఏ విధంగా ఉంటే అతడు మేలుకరమైనటువంటి వ్యక్తిగా ఉంటాడు అని దేవుడు ఆశిస్తున్నాడు అనేది మనం చూడాల్సినటువంటి అవసరత ఉన్నది. బైబిల్ ప్రకారం కాపరి ఎవరు అనంటే వచ్చేటటువంటి మొట్టమొదటి సమాధానం ఏంటంటే, కాపరి దేవుని చేత పరిచర్య కొరకై ప్రత్యేకింపబడినటువంటి వాడు అనేది వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రత్యేకింపబడినవాడు లేదా ప్రతిష్ఠింపబడినటువంటి వాడు, డెడికేటెడ్ వన్, సెట్ అపార్ట్ అని ఇంగ్లీష్లో చదువుతాం మనం. ప్రత్యేకింపబడినటువంటి వాడు. మీకు అర్థం కావడానికి ఇలా చెప్తాను. చాలా కాలం క్రిందట ఒక దైవజనుడు చెప్తా ఉంటే విన్నాను నేను. ఘంటసాల గారు, మీలో ఎంతమందికి తెలుసు? పాత సినిమా పాటలు పాడినటువంటి గాయకుడు. ఘంటసాల గారి దగ్గరికి కొంతమంది మన వాళ్ళు వెళ్ళారంట. అప్పటికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు క్రైస్తవ పాటల్ని మరి పాడటానికి ఆయన గొంతును ఇస్తూ ఉన్నాడు, పాడుతున్నాడు. చాలామంది నాయకులైనటువంటి వారు ఘంటసాల గారి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగారంట, మీరు మా పాటలకి పాడండి అని చెప్పి అడిగితే ఘంటసాల గారు ఒక మాట చెప్పారంట, నేను నా గొంతుని వెంకటేశ్వర స్వామికి ప్రతిష్ఠించుకున్నాను, నేను యేసుక్రీస్తు ప్రభు పాటలు పాడను అని చెప్పి తెలియపరిచాడంట. నేను నా గొంతుని పలానా దేవునికి ప్రతిష్ఠించుకున్నాను కాబట్టి నేను యేసుక్రీస్తు ప్రభు పాటలు పాడను అని చెప్పి ఒక మాట చెప్తే ఆశ్చర్యపోవడం అనేది వెళ్ళినటువంటి సేవకులు వంతైంది. నిత్యత్వాన్ని గూర్చినటువంటి సరి అయినటువంటి ఆలోచన విధానం లేనటువంటి ఒక వ్యక్తి తాను తీసుకున్నటువంటి సమర్పణ పట్ల ఎంత ఖచ్చితత్వంతో ఉన్నాడో అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి పాయింట్ అన్నమాట. దేవుడు సంఘ వ్యవస్థలో అనగా రక్షణ పొందినటువంటి కొందరిని కాపరులైనటువంటి వారుగా ప్రత్యేకపరిచినటువంటి పరిస్థితులు ఉంటే, చాలామంది కాపరులైనటువంటి వారు కాపరులుగా ఉండాల్సినటువంటి విధానంలో ఉండకుండా కాపరులుగా ఉండకూడనటువంటి విధానంలో నేటి దినాల్లో ఉండడం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశం అన్నమాట. రోమపత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు రోమా సంఘానికి తనను తాను ఇలా పరిచయం చేసుకుంటున్నాడు. అపోస్తులుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు అని దేవుని వాక్యంలో రాయబడింది. 3 రకాలైనటువంటి రీతుల్లో తను పరిచయం చేసుకున్నాడు అక్కడ. అయితే అక్కడ మనం గమనించాల్సినటువంటి మాట ఏంటంటే, దేవుని సువార్త నిమిత్తము తన్ను తాను ప్రత్యేకించుకున్నటువంటి వాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. అపోస్తుడైన పౌలు భక్తుడి పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి సంకల్పం ఎలాంటిది అని అంటే, ఆయన ఒక సువార్థికుడైనటువంటి వాడుగా ఉండాలి అని. దాని కొరకు దేవుడు ఆయన్ని ప్రత్యేకపరిచాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం ప్రారంభంలో మనం చదివితే, సౌలును నేను నియమించినటువంటి పని కొరకై నాకు ప్రత్యేకించండి అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నేను నియమించినటువంటి పని కొరకై నాకు ప్రత్యేకించండి, ప్రత్యేకపరచండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు వారిని ఏ పని కొరకైతే పిలిచాడో ఆ పని కొరకు ప్రత్యేకపరచండి అని తెలియపరిచినప్పుడు వారు ప్రార్థన చేసి అపోస్తుడైనటువంటి పౌల్ని, బర్నబాని సువార్త పని నిమిత్తం ప్రత్యేకపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చదువుతాం. బీయింగ్ సపరేటెడ్ అంటు ద గాస్పల్, సువార్త కొరకై ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తిగా బైబిల్ చిత్రీకరించినటువంటి విధానాన్ని మనం ఆలోచన చేస్తే, పౌలు తన జీవిత కాలంలో సువార్త కొరకై ప్రత్యేకింపబడినటువంటి ఒక వ్యక్తి ఎలా పని చేయాలో
దాన్ని చేసి చూపించాడని వాక్యం చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది. ఇక వేరే వ్యాపకాలు ఏవి కూడా లేవు. సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడినటువంటి వాడై సువార్త పరిచర్యలో అల్లు పెరగనటువంటి పోరాటం చేశాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 20:24లో దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును, నేను ప్రభు అయిన యేసు వలన పొందినటువంటి పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకు ఎంత మాత్రము ప్రియమైనటువంటిదిగా నేను ఎంచుకోవట్లేదు అని అన్నాడు. పౌలు ఒక సమర్పణ కలిగినటువంటి సేవకుడు అని చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు. సమర్పణ అనే మాటకి ఓ దైవజనుడు చెప్పాడు, ఒక నిర్దేశమైనటువంటి ఉద్దేశం కొరకు చావడానికి బ్రతికేటటువంటి వాడే సమర్పణ కలిగినటువంటి వాడు అని అన్నాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఏంటి ఆ ఉద్దేశం అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటించేటటువంటి విషయంలో పోరాటం చేయాలి, తన పరుగును కడముట్టించాలి అనేటటువంటి ఒక ఎయిమ్ అతను కలిగి ఉంటే, ఆ ఎయిమ్ అతను సాధించడం కొరకై, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకై, ఆ లక్ష్యాన్ని చేరడం కొరకై తన జీవితంలో తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా విశేషమైనటువంటి పోరాటం చేసినటువంటి దైవజనుడు అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు. సో ఇక్కడ మనకి కావాల్సినటువంటి మాట ఏంటంటే, తాను స్వార్థ నిమిత్తమై ఒక ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు కనుక తన జీవితకాలం అంతట్లో కూడా స్వార్థ పరిచర్య చేస్తూ ముందుకు అడుగులు వేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఈ మాటలు కాపరి అనేటటువంటి పరిచర్య కొరకై మనం అన్వయింపు చేసుకుంటే కనుక, దేవుడు కొందరిని సంఘంలో కాపరులైనటువంటి వారుగా ఉంచాడంట. సంఘ వ్యవస్థలో లేదా రక్షణ పొందినటువంటి సమూహంలో కొందరిని కాపరి పరిచర్య కొరకై దేవుడు ప్రత్యేకించాడు. కాపరిగా ఉండడం అనేది మనకు మనం అనుకుంటే జరిగేది కాదు, మనం కావాలని కోరుకుంటే వచ్చేది కాదు. దేవుడు ఒక వ్యక్తిని కాపరిగా ప్రత్యేకపరుస్తున్నాడు కాబట్టి అతడు కాపరి పరిచర్య చేయడం కొరకై దేవుని చేత నియమించబడతాడనేటటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక ప్రత్యేకమైన పని కొరకై నిర్దేశింపబడినటువంటి వ్యక్తి ఆ పని చేయడం కొరకైనటువంటి ఆరాటాన్ని ఏ విధంగా కలిగి ఉంటాడో, కాపరి కూడా దేవుని చేత కాపరిగా నియమించబడినటువంటి అయినటువంటి వ్యక్తి కాపరి పరిచర్య చేయడం కొరకైనటువంటి విపరీతమైనటువంటి ఆసక్తి కలిగి తాను ఆ పరిచర్య చేస్తే సంఘానికి ఏ విధమైనటువంటి మేలు కలుగుతుందో అనే యోచన నిరంతరం కలిగినటువంటి వాడే ఆ పని తప్ప వేరే ధ్యాస లేకుండా దాని అందే దృష్టి నిలిపి ముందుకు కొనసాగేటటువంటి వాడై ఉంటాడు అనేది మనం గమనించాల్సినటువంటి విషయం. సో మొదటి విషయం ఏంటంటే, కాపరి అనగా దేవుని చేత ప్రత్యేకింపబడినటువంటి వాడు. ఇది మొదటి మాట. తర్వాత రెండవది ఏంటి అని అంటే, కాపరి ఒక దేవుని సేవకుడు. కాపరి దేవుని సేవకుడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. ఈలాగున క్రీస్తు సేవకులు మరియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు మరియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను, మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన వాడయ్యుండుట అవశ్యము. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది అని అన్నాడు. ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు ఉత్తరాన్ని వ్రాస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి 3 రకాలైనటువంటి వ్యక్తులను సంబోధిస్తున్నాడు. సంఘంలో ఉన్నటువంటి 3 రకాలైనటువంటి వ్యక్తులను సంబోధిస్తున్నాడు. ఎవరెవరు? ఒకటి సకల పరిశుద్ధులు అన్నాడు, రెండవది అధ్యక్షులు అని అన్నాడు, మూడవది పరిచారకులు అని అన్నాడు. అధ్యక్షులు పాస్టర్ అన్న, బిషప్ అన్న, తర్వాత ఎల్డర్ అన్న, ఈ 3 కూడా ఒకే రకమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలుగా మనకి చెప్పబడ్డాయి అన్నమాట. పై విచారణ చేసేటటువంటి వారు అని అర్థం. సో సంఘంలో 3 రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. ఒకటి విశ్వాసులు, క్రీస్తు యేసునందలి పరిశుద్ధులైనటువంటి వారు, సకల పరిశుద్ధులు.
రెండవది అధ్యక్షులైనటువంటి వారు, అనగా కాపురులైనటువంటి వారు. ఆ తర్వాత మూడవది పరిచారకులైనటువంటి వారు, అనగా డీకన్స్. ఈ ముగ్గురిని కూడా సంబోధిస్తూ ఈ ఉత్తరాన్ని రాసే క్రమంలో వారికి ఈ ఉత్తరాన్ని రాస్తూ ప్రియమైన మీకు అని రాస్తూ ఆ, తమ్ముని గురించి కూడా పరిచయం చేసుకుంటూ కొన్ని మాటలు చెప్పారు. క్రీస్తు యేసు దాసులైన పౌలు, అలాగే తిమోతి శుభమని చెప్పి వ్రాయినది అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ఒక కాపరి దేవుని సేవకుడు అనేటటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. అపోస్తలుడైన పౌలు సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడి సువార్థికునిగా ఉండి విశేషమైనటువంటి పరిచర్య చేశాడు. తిమోతి కాపరిగా ఉన్నాడు. తిమోతి తన జీవితంలో అనేక సంఘాల్లో కాపరిగా పనిచేసినటువంటి చరిత్ర అతనికి ఉందని దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది. సో తమను గురించి తాము పరిచయం చేసుకున్నప్పుడు తాము ఎలా పరిచయం చేసుకుంటున్నారు అని అంటే ఒక సేవకులైనటువంటి వారుగా పరిచయం చేసుకుంటున్నారు, లేదా దాసులైనటువంటి వారుగా పరిచయం చేసుకుంటా ఉన్నారు. దాసులకు ఉండేటటువంటి లక్షణాలను గురించి బైబిల్లో చాలా స్పష్టంగా తెలియచేయబడింది. దాసులకు ఉండేటటువంటి లక్షణాలను గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 17వ అధ్యాయంలో మీరు వాక్యాన్ని చదివితే అక్కడ ఈ విధంగా వ్రాయబడింది. ఒకసారి చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుతాను నేను. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పడు. అంతేకాక నేను భోజనం చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయము. అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొని వచ్చునని వానితో చెప్పును. కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపినని వాణ్ణి మెచ్చున. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దాసుడు యజమానుడు అనేటటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని గురించి మాట్లాడుతూ దాసునికి ఉండవలసినటువంటి కొన్ని లక్షణాల గురించి తెలియపరుస్తూ ఉన్నారు. దాసునికి సొంత చిత్తాలు ఉండవు, సొంత ఇష్టాలు ఉండవు. యజమాని ఇష్టమే దాసుని ఇష్టంగా ఉంటుంది. తర్వాత రెండవది, దాసుడికి మెప్పు అనేది ఉండదు. దేవుని సేవకుడిగా అతను నియమించబడ్డాడు, లేకపోతే ఆ ఇంట్లో అతడు దాసుడిగా ఉన్నాడు. తను చేయాల్సినటువంటి పని చేస్తున్నాడు. తాను చేయాల్సినటువంటి పని చేస్తున్నటువంటి కారణాన్ని బట్టి దాసుడిని యజమానుడు మెచ్చుకోవాలని నియమం ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. క్రింద చెప్తున్నాడు, మేము చెయ్యవలసినవే చేసి ఉన్నాం, అది మా బాధ్యత. మా బాధ్యత ప్రకారం మేము పనిచేస్తున్నాం కాబట్టి మెప్పు అవసరం లేనటువంటి వాడు సేవకుడని రెండవ సంగతి అక్కడ మనకి తెలియచేయబడుతుంది. తర్వాత మూడో విషయం ఏంటంటే దాసునికి యజమానుని ఆజ్ఞలే సర్వస్వం. ఆయన ఏం చెప్తే అది చేయాలి. నేను భోజనం చేస్తాను అంటే భోజనం పెట్టాలి, భోజనం అయిపోయిన తర్వాత ఇవన్నీ తీసేయంటే తీసేయాలి. యజమాని యొక్క ఆజ్ఞలు నెరవేరేంత వరకు కూడా దాసుడు అక్కడ నుండి పరిచర్య చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది మూడవది. తర్వాత నాలుగోది ఏంటి అంటే యజమాని అవసరాలే దాసుని అవసరాలు. సో ఇలా చెప్తాను. ఒక దాసునికి ఉండేటటువంటి 4 లక్షణాలు ఏంటంటే, ఒకటికి దాసునికి సొంత ఇష్టాలు ఉండవు. రెండవది, దాసునికి సొంత పనులు అనేవి ఉండవు, యజమానుల పనులే తన పనులు. మూడవది, దాసునికి యజమాని అవసరాలే తన అవసరాలుగా ఉంటాయి. దాసునికి మెప్పు అనేది ఉండదనేది అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నటువంటి మాట అయ్యుంటున్నది. అపోస్తలుడైన పౌలు అలాగే తనతో పాటు ఉన్నటువంటి సహదాసులైనటువంటి వారు అనేక సందర్భాల్లో తమను తాము పరిచయం చేసుకునేటటువంటి సమయమందు వారు యేసుక్రీస్తు దాసులుగా తమను గురించి తాము చెప్పుకున్నారు. అంటే దాని యొక్క అర్థం ఏంటి అని అంటే, వాళ్ళు ఏ పని కొరకైతే నియమించబడ్డాడో ఆ పని విషయంలో ముందు కొనసాగుతూ యజమాని యొక్క కర్తవ్యమే తమ కర్తవ్యంగా భావించుకొని ఎటువంటి మెప్పు ఆశించకుండా సంఘంలో తాము ప్రభువులుగా కాక యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవకులుగా ఉన్నారనేటటువంటి విషయాన్ని గుర్తించి ఆ యజమాని యొక్క అవసరాలు తీరుస్తూ
సంఘానికి విశేషమైనటువంటి పరిచర్య అందించేటటువంటి వారుగా ఉంటారు అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి సత్యమై ఉంటుంది. సో కాపరి ఏ విధంగా చిత్రీకరించబడ్డాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అంటే ఒక సేవకుడిగా చిత్రీకరించబడ్డాడు. మీరు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయాన్ని మీరు చదివినట్లయితే గనక, మీరు మంద మీద ప్రభువులైనట్టుండక మందకు మాదిరిగా ఉండండి అని అన్నాడు. సో మంద మీద మనం యజమానులం కాదు, మందకు సేవకులైనటువంటి వారంగా మనం పనిచేసేటటువంటి వారంగా ఉన్నామని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. సో కాపరి తన జీవితంలో ఒక సేవకుడుగా సంఘంలో ఉండి తన యొక్క పరిచర్యను అందించేటటువంటి వాడుగా ఉండాలనేది వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అది కాపరిని బైబిల్ చిత్రీకరించినటువంటి విధానంలో రెండవది. మొదటిది కాపరి ఏమై ఉన్నాడు అని అంటే కాపరి ప్రత్యేకింపబడినవాడు. రెండవది కాపరి సేవకుడైనటువంటి వాడుగా ఉన్నాడు. తర్వాత మూడవది ఏంటి అని అంటే కాపరి సువార్త యొక్క గృహ నిర్వాహకుడు, స్టీవార్డ్ అని అంటారు. గృహ నిర్వాహకుడు. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు మీరు చదివితే గృహ నిర్వాహకులము అని అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. గృహ నిర్వాహకులు. సంఘం అనేది దేవుని గృహం అని అనుకుంటే ఆ గృహాన్ని నిర్వహించడానికి దేవుడు మనలను పనివారినిగా పిలిచాడు. ఇప్పుడు తన సంఘం మీద మనం గృహ నిర్వాహకులంగా ఉన్నటువంటి సమయమందు గృహ నిర్వాహకులకు ఉండేటటువంటి ఒక లక్షణం ఏంటంటే నమ్మి పనిని అప్పగించినటువంటి దేవునికి నమ్మక ద్రోహం చేయకుండా పని చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. నమ్మి పనిని అప్పగించినటువంటి దేవునికి నమ్మక ద్రోహం అనేది చేయకుండా నమ్మకంగా పని చేయవలసినటువంటి అవసరత ఉన్నది. ఒక స్థలంలో అపోజిట్ పౌలు గారు ఇలా అన్నారు, దేవుని మర్మముల విషయంలో మేము గృహ నిర్వాహకులము అని వాక్యంలో తెలియపరుస్తూ వచ్చాడు. ఒక కాపరి తను తాను ఏ విధంగా చూసుకోవాలి అని అంటే ఒక గృహ నిర్వాహకుడిగా, అంటే నమ్మకంగా దేవుని యొక్క పరిచర్యను జరిగించేటటువంటి వాడై ఉండాలి. దేవుడు అప్పగించాడు, బోధన అప్పగించాడు, కాపరికి సువార్త పరిచర్యను బోధన అప్పగించాడు. ఈ బోధను నమ్మకంగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, పొల్యూట్ చేయకూడదు. దేవుడు అప్పగించినటువంటి విధానంలోనే పరిచర్యను జరిగించేటటువంటి వారై ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే గృహ నిర్వాహకుడు ఉండాల్సినటువంటి 2 లక్షణాలు ఏంటంటే, ఒకటి నమ్మకత్వం, రెండవది అప్పగించినటువంటి పనిని గురించి తప్పనిసరిగా యజమానునికి ఏం చేయాలి అంటే లెక్క అప్పగించేటటువంటి వాడై ఉండాలి. కనుక దేవుడు లెక్క అడుగుతాడు. కాపరులైనటువంటి వారిని తప్పనిసరిగా దేవుడు లెక్క అడిగేటటువంటి దేవుడై ఉన్నాడు. అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఎందుకంటే గృహ నిర్వాహకత్వాన్ని దేవుడు అప్పగించాడు గనుక మనం పనిచేసిన తీరును గురించి, మనం బోధించినటువంటి విధానాన్ని గురించి తప్పనిసరిగా దేవుడు లెక్క అడిగేటటువంటి దేవుడై ఉన్నాడు. పైన వారంలో మనం చూసాం, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనంలో యాకోబు ఇలా తెలియపరుస్తూ వచ్చాడు, బోధకులమైన మనకు కఠినమైనటువంటి తీర్పు ఉన్నదని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకుండా జాగ్రత్త పడండి అని అన్నాడు. బోధకుడు 2 లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. ఒకటి తన జీవితాన్ని గురించి, రెండవది తనకు అప్పగింపబడినటువంటి బోధన గురించి. కనుక దేవుడు అప్పగించినటువంటి ఈ గృహ నిర్వాహకత్వం ఏదైతే ఉందో, తన ఇంటి మీద పనిచేసేటటువంటి ఆ బాధ్యత ఏదైతే ఉందో దాని విషయమైనటువంటి లెక్క అప్పగించాలి. కనుక నమ్మకంగా అతడు ఏం చేయాలి అంటే దేవుని ఇంట్లో పనిచేసేటటువంటి వాడై ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. తుకికు అనేటటువంటి ఒక వ్యక్తిని గురించి కొలస్సీ పత్రికలో ఒక మంచి మాట రాయబడింది. అతడు నమ్మకమైనటువంటి పరిచారకుడు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ తర్వాత నేను నమ్మకస్తునిగా ఎంచినటువంటి సిల్వాను అని సిల్వనస్ గురించి దేవుని వాక్యంలో రాయబడింది. ఇలా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని గురించి తెలియచేయబడినటువంటి మాట ఏంటంటే, అప్పగించినటువంటి బాధ్యతను నమ్మకంగా నెరవేర్చారు కాబట్టి నమ్మకస్తులైనటువంటి వారిని గురించి ప్రశంసించబడినట్లు వాక్యంలో మనం చదువుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 2 ఉపమానాలు చెప్పబడ్డాయి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 2 ఉపమానాలు చెప్పబడ్డాయి. ఒకటి 10 మంది కన్యకలను గూర్చినటువంటి ఉపమానం, రెండవది తలాంతులు
ఇచ్చినటువంటి యజమానుడు తలాంతులు పొందుకున్నటువంటి దాసులను కూర్చున్నటువంటి ఉపమానం. మనందరికీ ఉపమానం తెలియందేం కాదు. అయితే ఆ ఉపమానంలో రెండు రకాలైనటువంటి ప్రశంసలు మనకి కనబడతా ఉంటాయి. ఓకే, అప్పగించినటువంటి పనిని నమ్మకంగా నిర్వర్తించినటువంటి దాసులకేమో బడా నమ్మకమైనటువంటి మంచి దాసుడా అని చెప్పబడింది. అప్పగించినటువంటి పనిని నిర్లక్ష్యంతో ఉండి సరిగ్గా చేయకుండా సోమరితనంగా ఉన్నటువంటి దాసుని గురించి, పనికి మాలినటువంటి దాసుని గురించి చెప్పబడినటువంటి మాట ఏంటంటే సోమరివైన చెడ్డ దాసుడా అని దేవుని వాక్యంలో రాయబడింది. బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా అని పిలువబడటానికి చాలా కారణాలు ఉన్నాయి. మనం ఆ ఉపమానాన్ని అంతటినీ కూడా ధ్యానం చేస్తే అనేక విషయాలు చూడవచ్చు. కానీ అయితే ఒక్కటి చెప్తాను, వాళ్ళు ఎప్పుడూ కూడా ఏ కాన్షియస్తో బ్రతికారంటే 5 తలాంతులు పొందినవాడు అలాగే 2 తలాంతులు పొందినటువంటి వాడు ఎప్పుడూ కూడా ఏ కాన్షియస్లో బ్రతికారు అంటే యజమానుడు ఏ క్షణంలోనైనా రావచ్చు, ఆయన వచ్చినప్పుడు తప్పనిసరిగా తాను ఇచ్చినటువంటి తలాంతుల విషయమైనటువంటి లెక్కను అడిగేటటువంటి వాడుగా ఉంటాడు. గనుక మనము లెక్క అప్పగించాలి అనేటటువంటి కాన్షియస్లో బ్రతికారు, లెక్క అప్పగించాలి అనేటటువంటి కాన్షియస్లో బ్రతికారు. పరలోకమందు మనందరికీ యజమానుడైనటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఎఫెసీ పత్రికలో రాయబడింది కదా, దాసులు యజమానులు అనేటటువంటి సందర్భాన్ని గురించి మాట్లాడేటటువంటి క్రమంలో యజమానులకు తెలియజేస్తూ ఇలా అన్నాడు, దాసులైనటువంటి వారికి యజమానులైనటువంటి వారికి తెలియజేస్తూ ఇలా అన్నాడు, యజమానులారా మీకును వారికిని యజమానుడైనటువంటి వాడు పరలోకమందు ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక మనకు యజమానుడు ఉన్నాడు. ఈ యజమానుడు మనకి ఏం చేశాడు, ఒక బాధ్యత అప్పగించాడు. ఆ బాధ్యత ఏంటి, కాపరి పరిచర్య చేసేటటువంటి బాధ్యత అనుగ్రహించాడు. సో దేవుడు బాధ్యత అనుగ్రహించినప్పుడు నువ్వు కాపరిగా ఎంతకాలం పనిచేస్తావో నాకు తెలియదు, ఎంతకాలం పనిచేస్తావో మనకు తెలియదు. కానీ దేవుడు నియమించినటువంటి కాలం మాత్రం తప్పనిసరిగా ఈ కాపరి పరిచర్యలో ఉండి ముందుకు కొనసాగాల్సినటువంటి అవసరత దేవుడు మన మీద ఉంచాడు. కాబట్టి ఆయన యజమానుడు, ఆయన తిరిగి వస్తాడు అనే కాన్షియస్లో ఉండేటటువంటి ప్రతి వ్యక్తి కూడా తనకు అప్పగించినటువంటి పని విషయమైన లెక్క దేవునికి అప్పగించాల్సినటువంటి అవసరత ఉన్నదని ఎరుగుంటే కనుక ఎలా పనిచేస్తారంటే నమ్మకంగా పనిచేసేటటువంటి వారై ఉంటారని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. నిజమైన కాపరులకి దొంగ కాపరులకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం 2 అధ్యాయాల్లో మనకి బైబిల్లో వివరించబడింది. నిజమైనటువంటి కాపరికి అలాగే నిజమైనటువంటి కాపరులు కానిటువంటి వారికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం యెహెజ్కేలు గ్రంథం 34 అధ్యాయంలో చాలా స్పష్టమైనటువంటి రీతిలో మనకు వివరించబడింది. ఆ తర్వాత మీరు చదువుకోండి, మీకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని యొక్క సువార్తకు దేవుని సంఘంలో ఉన్నటువంటి కాపరి ఒక ప్రతినిధిగా లేకపోతే గృహ నిర్వాహకుడైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కనుక తప్పనిసరిగా తాను చేస్తున్నటువంటి పని విషయంలో నమ్మకంగా ముందుకు కొనసాగేటటువంటి వాడై ఉండాలనేది వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. నేను ఎప్పుడు ఇలా అనుకుంటాను, అంటే నా వ్యక్తిగత జీవితాన్ని గురించి చెప్తాను. నేను ఇప్పుడు కాపరి పరిచర్యలోనికి వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది, ఇది 6వ సంవత్సరం గడుస్తూ ఉంది. మా నాన్నగారు కాపరిగా ఉన్నంతకాలం నేను సువార్థికునిగా అలాగే బైబిల్ టీచర్గా ఉండి ఆయా బైబిల్ కాలేజెస్లో టీచింగ్ చేస్తూ స్వార్థ పరిచర్యలు వెళ్ళాను. మా నాన్నగారు మరి చనిపోయిన తర్వాత కాపరి బాధ్యత తీసుకునేటప్పుడు ఒక ప్రశ్న, నిజంగా నేను కాపరిగా ఉండటానికి దేవుడు నన్ను నియమించాడా, లేకపోతే నాన్నగారు చనిపోయారు కాబట్టి ఆ స్థానానికి నేను వెళ్ళాలని నాకు నేనుగా ఏమైనా ప్రయత్నం చేస్తున్నాను అని చాలా అసలు ఒక రకమైనటువంటి ఏమంటారంటే ఆలోచనలతో సతమతమైపోయినటువంటి పరిస్థితి చాలా కాలం పాటు అలా ఉండిపోయిందనమాట. సరే, ఇలా అనుకున్నాను, నిజంగా దేవుడు నన్ను కాపరి పరిచర్య కొరకు నియమించుంటే కనుక అతి కొద్ది కాలంలోనే దేవుడు నేను కాపరి పరిచర్య చేయడాన్ని ఆమోదించటం అనేటటువంటి విషయానికి కొన్ని గుర్తులు పెట్టుకున్నాను, కొన్ని సూచనలు. ఇదిగో ఇలా జరిగితే దేవుడు నేను కాపరిగా ఉండడానికి ఆమోదించినట్టు అని విశ్వసిస్తానని చెప్పి ఆలోచించుకొని కొన్ని గుర్తులు పెట్టుకొని పనిచేస్తూ వచ్చాను అన్నమాట. ఆ తర్వాత కాలంలో అర్థమైంది, కాపరిగా ఉండేటటువంటి బాధ్యతను భాగ్యాన్ని దేవుడు అప్పగించాడని చెప్పి అర్థమైంది. అయితే చాలా తడబాటు ఉంది.
ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు నేను కూడా వ్యక్తిగత జీవితాన్ని ఆలోచన చేసుకుంటూ ఉంటే కొన్ని లోపాలు కనపడుతున్నాయి. అయితే కొన్ని తీర్మానాలు చేసుకోవడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. అయితే ఒక విషయం ఏంటయ్యా అంటే, దేవుడు మనల్ని నమ్మి ఒక పరిచర్య అప్పగించినప్పుడు ఆ పరిచర్యకు మనం తప్పనిసరిగా దేవునికి లెక్క అప్పగించాల్సి ఉందని ఎరుగుంటే కనుక డెఫినెట్గా మనం ఆ పరిచర్యని నమ్మకంగా జరిగించేటటువంటి వారంగా ఉంటాం. అదే గృహ నిర్వాహకత్వం అంటే. ఇది మూడవది, కాపర్ని చిత్రీకరించినటువంటి విధానం. మొదటిది చెప్పండి, ప్రత్యేకింపబడిన వాడు. రెండవది దేవుని సేవకుడు. మూడవది స్వార్థ యొక్క గృహ నిర్వాహకుడైనటువంటి వాడు. తర్వాత నాలుగోది ఏంటి అని అంటే దేవుని ప్రతినిధి, ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్, లేదా రాయబారి అనేది వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. రాయబారి, సువార్త దేవునికి చెందింది కదండి. సువార్త విషయంలో మనం రాయబారులం అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అంబాసిడర్స్, వీఆర్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంటుంది. మనం కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఒక వచనాన్ని చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 18వ వచనం నుండి ఇలా వ్రాయబడింది. సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్య మాకు అనుగ్రహించాడు. ఈ మాటలు మీరు గమనించండి. దేవుడు క్రీస్తు ద్వారా మనలను తనతో ఏం చేసుకున్నాడంట? సమాధానపరుచుకున్నాడంట. వీ వర్ ఎనిమీస్ ఆఫ్ గాడ్. ఇవరికి మనం దేవునికి శత్రువులమై ఉన్నామని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అయితే క్రీస్తు ప్రభు చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని బట్టి దేవుడు మనలను తనతో సమాధానపరుచుకున్నాడంట. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం దేవునితో సమాధానపరచబడ్డాము అని అంటే ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనను బట్టియే మనం సమాధాన స్థితిని కలిగి ఉన్నామని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. చాలా వచనాలు ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ చదవడం నా ఉద్దేశం కాదు. కానీ మొత్తానికి దేవుడు మనల్ని సమాధానపరుచుకున్నాడు. సమాధానపరుచుకునేటువంటి దేవుడు మనకేం చేశాడంట? సమాధానపరిచే పరిచర్యను అప్పగించాడంట. అర్థమైందా? సమాధానపరిచేటటువంటి పరిచర్యను అప్పగించాడు. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను. సమాధాన వాక్యను, సమాధాన సువార్తను దేవుడు మనకి అప్పగించాడు. ఆ సువార్తను ప్రకటించాల్సినటువంటి బాధ్యతను దేవుడు మన మీద ఉంచాడు. కాబట్టి 20వ వచనం, దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై, దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడండి క్రీస్తు పక్షంగా మిమ్మల్ని ఏం చేస్తున్నాం? బ్రతిమాలు కొనుచున్నాం, బెదిరించట్లా. క్రీస్తు పక్షంగా మిమ్మలను బ్రతిమాలు కొనుచున్నాం. ఒక రాయబారి చేయాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి పని ఏంటయ్యా అంటే క్రీస్తు పక్షంగా ప్రజల్ని ఏం చేయాలంట? బ్రతిమాలాలంట. అయ్యా ప్రభువుని నమ్ముకోండి, రక్షణ పొందండి, దేవునితో సమాధాన పడండి, దేవునికి శత్రువులు అయి ఉన్నాం మనం, ఆయనతో సమాధాన పడితే నిత్య జీవం దొరుకుతుంది, సమాధానం పడకపోతే గనక చాలా నష్టపోతాం అని చెప్పి బ్రతిలాడే పరిచర్యను దేవుడు మనకు అప్పగించాడంట. అయితే ఈరోజు అంతా ఎలా ఉంది? బెదిరించటమే. యేసు ప్రభు నమ్మకపోతే ఏమైపోతాం కదండి. సమాధానపరిచేటటువంటి పరిచర్య. నేను ఒక జ్ఞాపకార్థ ప్రార్థన కూడికలో ఈ వచనం నుండి, కాగా ఎవడైనా క్రీస్తునందున్న యెడల నూతన సృష్టి అనే దగ్గర నుండి ప్రారంభమైంది. వాస్తవానికి అధ్యాయాన్ని అంతా వివరిస్తూ ఉన్నాను. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం మొత్తాన్ని వివరించేటటువంటి క్రమంలో ఈ మాటల దగ్గరికి వచ్చాక స్టక్ అయిపోయా. ఎందుకంటే చాలాసార్లు వాక్యాన్ని చెప్పేటటువంటి క్రమంలో చాలామంది ధోరణి ఎలా ఉంటుందంటే దాదాపుగా బెదిరించినట్టే కనపడతా ఉంటుంది కదండి. ఎవరో గురించి ఎందుకు చెప్పుకోవాలి? చాలాసార్లు నేను కూడా అలాగే చేసి ఉంటా. అక్కడికి వచ్చిన తర్వాత ఆలోచన చేయటం మొదలుపెట్టాను. నిజంగా బ్రతిలాడే పరిచర్య కదా దేవుడు అప్పగించింది, సమాధాన పరిచేటటువంటి పరిచర్య. నేను క్రీస్తుకు రాయబారిని అయితే కనుక ప్రజల్ని దేవునితో సమాధాన పడండి అని ఏం చేయాలి? బ్రతిలాడాలి. మిషనరీలు చేసింది అదేనండి.
మిషనరీ పరిచర్య, ఆ మిషన్ మూమెంట్ గురించి మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే కనుక, వాళ్ళు ఎక్కడో ప్రాంతాల నుండి కాలినడకనో లేదా వివిధ రకాలైనటువంటి రీతుల్లో వాళ్ళు ప్రయాణం చేసి మన ప్రాంతాలకు వచ్చి పరిచయం చేసినటువంటి సందర్భంలో బెదిరించటం అనేటటువంటి ధోరణిలో కాకుండా యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను దేవుని ప్రతినిధులుగా ఉండి ప్రకటిస్తూ దేవునితో సమాధాన పడండి అని చెప్పి ఏం చేసేవాళ్ళంటే బ్రతిమలాడేటటువంటి వాళ్ళు. సో రాయబారులంగా మనం ఈ భూమి మీద కొనసాగుతున్నప్పుడు, ప్రతినిధులంగా ఈ భూమి మీద మనం కొనసాగుతున్నటువంటి సమయమందు దేవుని పక్షంగా ప్రజలతో మాట్లాడాల్సినటువంటి అవసరత మన మీద ఉందని వాక్యం మనకు తెలియజేస్తాం. దేవుని పక్షంగా ప్రజలతో మాట్లాడాలి. సువార్త దేవుంది, మంది కాదు. వీ కాంట్ ఆల్టర్ ఇట్. దాన్ని పొల్యూట్ చేయలేం, మనం చేయకూడదు కూడా. చేస్తే శాపగ్రస్తులం అవుతామని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. గలతీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తుడైన పౌలు గారు సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ, మిమ్మును పిలిచిన వానిని విడిచి మీరు భిన్నమైనటువంటి సువార్త తట్టుకు ఎంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది. అది వేరొక సువార్త కాదు, క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచేటటువంటి వారు కొందరు ఉన్నారు. నేను ప్రకటించినటువంటి సువార్త కాక వేరొక సువార్త ఎవరైనా ప్రకటిస్తే, అది పరలోకం నుండి వచ్చినటువంటి దేవదూత అయినా సరే, వాడు శాపగ్రస్తుడు అవునుగాక అని తన సువార్త, తనకు అప్పగింపబడినటువంటి సువార్త పరిచర్యను గురించినటువంటి క్లారిటీ కలిగి పౌలు భక్తుడు తాను వెళ్ళిన ప్రతి చోట కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను చాలా ఖచ్చితత్వంతో మాట్లాడాడని దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది. కనుక దేవుడు అనుగ్రహించిన సందేశాన్ని మనం మాట్లాడుతున్నాం. మనకి తోచింది కాదు, నచ్చింది కాదు, ఇష్టమైంది కాదు, లేకపోతే మనం మాట్లాడాలి అని తలంచింది కాదు. రాయబారులంగా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే దేవుని కొరకై మనం మాట్లాడుతున్నాం. చూడండి, ఎవరైనా ఒక దేశ ప్రతినిధిగా మన దేశానికి వచ్చినప్పుడు, అంబాసిడర్గా మన దేశానికి వచ్చినప్పుడు, వాళ్ళ ప్రతినిధిగా వాళ్ళు మాట్లాడేటటువంటి విధానం ఎంత అభ్రపరిచేదిగా ఉంటుందంటే, కొన్నిసార్లు వాళ్ళ కంట్రీని, వాళ్ళ యొక్క అధికారులైనటువంటి వారిని రిప్రజెంటేటివ్ మైండ్తో, లేకపోతే వాళ్ళని పరిచయం చేయాలనేటటువంటి దృక్పథంలో మాట్లాడేటటువంటి సందర్భంలో ఒప్పించగలిగే రీతిలో అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటారనమాట. కాబట్టి రాయబారులంగా దేవుని పక్షంగా దేవుని సువార్తను మనం మాట్లాడుతున్నప్పుడు స్పష్టంగా, నమ్మకంగా, కనికరంతో, ధైర్యంతో, రాజీ పడకుండా యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. సో కాబట్టి కాపురులైనటువంటి వారు ఎవరు అని అంటే, దేవుని పక్షంగా ప్రజలతో మాట్లాడేటటువంటి వారు రాయబారులైనటువంటి వారని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఇది 4వది, కాపరిని బైబిల్ చిత్రీకరించినటువంటి విధానం. తర్వాత 5వది ఏంటి అని అంటే, కాపరి ఒక మాదిరి. ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా ఉండాలనేది వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎవరికి మాదిరి అంటే, తన ఎదుటున్నటువంటి సంఘానికి అతడు ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తి అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అపోస్తుడైన పౌలు భక్తుడు తిమోతికి ఉత్తరాన్ని వ్రాసేటటువంటి క్రమంలో, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరి అయ్యుండుము. భక్తి కలిగినటువంటి మాటల కంటే మాదిరికరమైనటువంటి జీవితం ఎక్కువగా ప్రజల్ని దేవుని దగ్గరికి నడిపిస్తుంది. మనం చెప్పేటటువంటి మాటల కంటే మన ప్రవర్తన విధానం ఎక్కువ మందిని దేవుని దగ్గరికి నడిపిస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా తిరుగులేదు. తెస్సలోనికై పత్రిక, మొదటి అధ్యాయం 6-7 వచనాలు మీరు చదువుతున్నప్పుడు, తెస్సలోనికై సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను గురించి ఒక మంచి మాట రాయబడింది. మీరు మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి అని దేవుని వాక్యంలో రాయబడింది. మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. మమ్మును ప్రభువును పోలి మీరు నడుచుకున్నారు గనుక మీరు అనేక మందికి మాదిరి అయ్యారు అని దేవుని వాక్యంలో రాయబడింది. మీరు అనేక మందికి మాదిరి అయ్యారు. అకయాలోను మాసిదోనియాలోను మీ విశ్వాసము
మారుమ్రోగింది, అనేకులకు మీరు మాదిరయ్యారు అని తెస్సలోనికై సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను గురించి మాట్లాడుతూ వచ్చాడు. అక్కడ ఆ రెండు మాటలు చదువుతున్నప్పుడు ఒక రెండు తలంపులు. నీకు ఎవరు మాదిరి, నువ్వు ఎవరికి మాదిరి? నీకు ఎవరు మాదిరి? ఎవరిని నీకు మాదిరిగా పెట్టుకున్నావు? నీవు ఎవరికి మాదిరిగా ఉన్నావు? తెస్సలోనికై సంఘాన్ని మీరు ఇదే ప్రశ్న అడిగితే మీకు ఎవరి మాదిరి అంటే మాకు ప్రభువు, అలాగే ప్రభువుని పోలి నడుచుకునేటటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు మాదిరిగా ఉన్నారు. చెప్పగలరండి, మనం ఏ సంఘంలోనైతే ఏ స్థలంలోనైతే పరిచర్య చేస్తున్నామో ఆ స్థలాల్లో ఉన్నటువంటి విశ్వాసులు మా పాస్టర్ గారు మాకు రోల్ మోడల్, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను మా కాపరి మాకు ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు అనే సాక్ష్యం నిజంగా సంఘాల్లో నుండి రాగలిగితే చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు కదా. మనకి ఎవరు మాదిరి, మనం ఎవరికి మాదిరి అనే ప్రశ్నలు తప్పనిసరిగా మన జీవితాల్లో వేసుకోవాల్సినటువంటి అవసరత ఉందని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక విశ్వాసులైనటువంటి వారికి కాపరి ఒక ఆధ్యాత్మికమైనటువంటి రోల్ మోడల్గా ఉండాలనేది వాక్యం చిత్రీకరించినటువంటి విధానం అన్నమాట. సో కాపరిని బైబిల్ ఎలా చిత్రీకరిస్తుంది? ఎలా అనంటే, 1 ఒక ప్రత్యేకింపబడిన వాడుగా, 2 ఒక సేవకునిగా, 3 ఒక గృహ నిర్వాహకునిగా, 4 ఒక రాయబారిగా, 5 ఒక మాదిరిగా, 6వది ఏంటి అనంటే దేవుని ప్రజల యొక్క కాపరి. దేవుని ప్రజల యొక్క కాపరి దేవుని ప్రజలను నడిపించేటటువంటి వాడు, రక్షించేటటువంటి వాడు, కాసేవాడు, మేపేవాడు, పోషణ ఇచ్చేటటువంటి వాడు అని దేవుని వాక్యం కాపరిని చిత్రీకరించినట్లు వాక్యంలో మనం చదువుతాం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తుడైనటువంటి పేతురుతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఇలా చెప్పారు. చదువుదాం చూడండి ఒకసారి. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుండి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. నా గొర్రె పిల్లలను మేపుము. తర్వాత మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించున్నావని రెండవసారి అతన్ని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయుము అని అన్నాడు. నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయుము. సో కాపరి అంటే ఇక్కడ 2 రకాలైనటువంటి చిత్రీకరణలు మనకి కనబడుతున్నాయి. తన మందను మేపేవాడు, 2 తన మందను కాసేటటువంటి వాడు, కాయువాడు లేదా రక్షించేటటువంటి వాడు. కాపరి తన గొర్రెలకు ఎప్పుడూ కూడా ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని, మేతను ఇవ్వాలని ఆశించేటటువంటి వాడై ఉంటాడు. భక్తుడైన దావీదు 23వ కీర్తనలో ఇలా చెప్పాడు కదా, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేయుచున్నాడు, శాంతికరమైనటువంటి జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు అని. దేవుడు తనకు కాపరిగా ఉండి ఏమేం చేస్తూ వచ్చాడో వాటన్నిటిని కూడా దావీదు మాట్లాడుతూ వచ్చాడు. ఆరోగ్యకరమైనటువంటి ఆహారం. ఆరోగ్యకరమైన ఆహారం అన్నప్పుడు డెఫినెట్గా అనారోగ్యకరమైనటువంటి ఆహారం కూడా ఉంటుందనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు కదా అండి. పొల్యూట్ అయినటువంటి ఆహారం ఉంటుంది తప్పనిసరిగా. చాలామంది వారి యొక్క జీవితాల్లో ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అందించేటటువంటి విషయంలో తడబడుతున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు. కాపరులైనటువంటి వారు తన గొర్రెల యొక్క క్షేమాన్ని, తన మంద యొక్క క్షేమాన్ని తాను ఆశించినటువంటి వాడైతే గనక కాపరి తప్పనిసరి ఏం చేస్తాడు? ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందించేటటువంటి వాడుగా ఉంటాడు. హితబోధకు అనుకూలమైన సంగతులను నీవు బోధించుమనన్నాడు. హితబోధ ఫుట్ నోట్స్లో ఆరోగ్యకరమైన బోధ అని ఉంటుంది. ఆరోగ్యకరమైన బోధ అన్నప్పుడు అనారోగ్యకరమైనటువంటి
బోధ కూడా ఉందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఒక విశ్వాసి పోషణ అనేది కాపరి యొక్క బాధ్యత. పోషణ అంటే మళ్ళీ రోజు భోజనం పెట్టాలనేది కాదు, అది కాదు. ఆధ్యాత్మికమైనటువంటి పోషణ, ఆరోగ్యకరమైనటువంటి వాక్యాహారాన్ని పౌలు గారు వాక్యాన్ని ఆహారంతో పోలుస్తూ వచ్చాడు. బలమైన ఆహారము మీరు తినగలవారు కాదు అని మాట్లాడుతూ వచ్చాడు. కొరింథీ మొదటి పత్రికలో మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు అని చెప్పి వాక్యాన్ని ఆహారంతో పోలుస్తూ వచ్చాడు. ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని సంఘానికి అందిస్తూ సంఘం ఆధ్యాత్మికంగా పోషింపబడే రీతిలో పనిచేయాల్సినటువంటి బాధ్యత కాపరి మీద ఉందని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అది మొదటి విషయం. తర్వాత రెండవది ఏంటి అంటే కాయుట, కాపాడటం. సంఘానికి చాలా ప్రమాదాలు ఉన్నాయి. పౌలు గారు చెప్పాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరతారు. కొరింథీ మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో పౌలు గారు ఇలా అంటాడు, నేను ఎఫెసులో ఉన్నప్పుడు మృగాలతో పోరాటం చేశాను అన్నాడు. అంటే జంతువులతో పోరాటం చేశాడని కాదు, మృగం లాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులైనటువంటి వారితో అతను పోరాడుతూ వచ్చాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఊహించాడు కనుక ఆత్మ ప్రేరేపణ చేత కాపర్లైనటువంటి వారిని హెచ్చరిస్తూ ఏమంటాడంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయి, అవి మందను కనికరింపం. సో సంఘానికి ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి ప్రమాదం ఏంటయ్యానంటే అబద్ధ బోధన నుండి వచ్చేటటువంటి ప్రమాదం. ఆదిమ క్రైస్తవ సంఘం 2 రకాలైనటువంటి ఇబ్బందులు గుండా ప్రయాణం చేసింది. ఆదిమ క్రైస్తవ సంఘం 2 రకాలైన ఇబ్బందులు గుండా ప్రయాణం చేసింది. వాటిని గురించి మనం సవివరంగా 9వ పుస్తకానికి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. కానీ ఇప్పటికి మాత్రం ఆ 2 మాటలు చెప్తాను. ఒకటి, బయట నుండి సంఘం అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంది. బయట నుండి శ్రమలు వచ్చినాయి, సంఘానికి భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినాయి. అటు యోధా మతం నుండి ఇటు అన్ని జనాంగాల నుండి భయంకరమైనటువంటి శ్రమలను క్రైస్తవ సంఘం ఎదుర్కొంది, చాలా నష్టపోయింది. తర్వాత రెండోది ఏంటి అని అంటే విత్ ఇన్ ద చర్చ్, పర్సిక్యూషన్ విత్ ఇన్ ద చర్చ్ అని అంటారు. లోపల కొన్ని భయంకరమైనటువంటి ఇబ్బందులను సంఘం ఎదుర్కొంది. ఈ లోపల ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటయ్యా అంటే అబద్ధ బోధలు అన్నమాట. అబద్ధ బోధలను సంఘం ఎదుర్కొంది. చరిత్రలో రాయబడినటువంటి సంగతి ఏంటంటే బయట నుండి వచ్చినటువంటి ప్రమాదాల కంటే లోపల నుండి వచ్చినటువంటి ప్రమాదాల వల్లే క్రైస్తవ సంఘం చాలా తీరనటువంటి నష్టానికి గురయ్యింది అని చెప్పి జ్ఞాపకం చేస్తూ వచ్చారు. కారణం ఏంటి అని అంటే బద్ధము కానటువంటి బోధలను, అబద్ధ బోధలను, సత్యానికి భిన్నమైనటువంటి బోధలను చాలామంది చేస్తూ సంఘాన్ని ఏం చేశారంటే పొల్యూట్ చేశారనమాట. అందుకే సంఘం బయట నుండి కలిగినటువంటి శ్రమల కంటే లోపల నుండి వచ్చినటువంటి బోధల వల్ల ఎక్కువైనటువంటి నష్టానికి గురైంది. బట్ దేవుడు చాలా నమ్మకమైనటువంటి వాడు. ఈ అబద్ధ బోధలు ప్రకటించేటటువంటి వారు పేట్రేగిపోతున్నటువంటి ఆ దినాల్లో పోలమిస్టులు అనేటటువంటి ఒక గుంపును దేవుడు లేపి ఆ క్రిస్టియన్ హెరసీస్ ఏవైతే ఉన్నాయో లేదా క్రైస్తవంలో వచ్చినటువంటి తప్పు బోధలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎదురొడ్డి నిలవడానికి దేవుడు వారిని ఏర్పాటు చేశాడని సంఘ చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. సో సంఘానికి ప్రారంభం నుండి ఉన్నటువంటి ఒక ప్రమాదం ఏంటంటే ఫ్రమ్ ద డే ఆఫ్ పెంతెకోస్తు దినం దగ్గర నుండి కూడా సంఘానికి ఉన్నటువంటి పొంచి ఉన్నటువంటి ప్రమాదాల్లో ఒక ప్రమాదం ఏంటంటే అబద్ధ బోధలు అన్నమాట. అబద్ధ బోధలు, ఈ అబద్ధ బోధలు సంఘాన్ని నాశనం వైపుకు నడిపిస్తాయి. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యులు శాస్త్రులైనటువంటి ఆ గుంపును గురించి మాట్లాడుతూ వాళ్ళంట భూమిని మొత్తం చుట్టొస్తారంట, భూమిని సముద్రాన్ని మొత్తం కూడా చుట్టొస్తారు ఒకరిని తమ మతంలో కలుపుకోవడం కోసం. ఓకే, అలా చుట్టూ వచ్చే క్రమంలో వాళ్ళకి ఎవరైనా దొరికితే గనక వాళ్ళు వీళ్ళని 2 అంతలు నరకపాత్రులుగా చేస్తారంట. ఇల్లు పోతారు. ఆ తర్వాత వాళ్ళు ఎవరి చేత అయితే ఎవరి నాయకత్వంలోనైతే పట్టబడతారో ఆ దొరికినటువంటి వాళ్ళు కూడా మరి 2 అంతలు నరకపాత్రులు అయ్యేటటువంటి వారుగా ఉంటారని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది.
కనుక సంఘానికి ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏంటయ్యానంటే అబద్ధ బోధలు అన్నమాట. ఈరోజు అబద్ధ బోధలకి కొదువే లేదు అసలు. రోజుకు ఒక విచిత్రమైనటువంటి బోధ పుట్టుకొస్తుంది, వీధికి ఒక విచిత్రమైనటువంటి బోధ పుట్టుకొస్తుంది. విపరీతమైనటువంటి విధానంలో మాట్లాడేటటువంటి వారు అధికమైపోయారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ సత్యం చొప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చిందని ఒక సామెత చెప్పినట్టు అసత్య బోధలే ఎక్కువగా ఏమవుతున్నాయి అంటే ప్రచారం అవుతున్నాయి. అండ్ వాటిని నమ్మేటటువంటి వారు అధికమయ్యారు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన వాక్యం నెరవేరుతుంది అనుకోండి, అది వేరే విషయం. జీవ మార్గమున ప్రవేశించండి, ఇరుకు మార్గాన ప్రవేశించండి, అది జీవానికి నడిపిస్తుంది, అందులో ప్రవేశించువారు కొందరే, విశాలమైనటువంటి దారిలో అనేకులు వెళ్తారు, అది నాశనానికి నడిపిస్తుందని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియపరుస్తూ వచ్చారు. ఈ అబద్ధ బోధలు ఒక వ్యక్తిని ఎంతలా నష్టపరుస్తాయి అంటే నిత్యత్వ నష్టానికి తీసుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట. సో సంఘంలో దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి తన సంఘాన్ని కాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచాడో ఆ యావత్తు మందను గూర్చి మీరు జాగ్రత్త పడండి అని అన్నాడు. ఎందుకంటే సంఘం అబద్ధ బోధలు వైపు ఆకర్షింపబడుతుంది డెఫినెట్గా. తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు గారు సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరిగేటటువంటి కాలం వస్తుందని ముందుగానే చెప్పారు. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు ప్రజల్లో, అబద్ధ బోధకులు కూడా ఉంటారు అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా కొన్ని సందర్భాల్లో జాగ్రత్త అనే మాటను తెలియజేశాడు. జాగ్రత్త అని తెలియజేసినటువంటి విషయాల్లో కొన్ని ఉన్నాయి. ఒకటి, అబద్ధ బోధకులను గురించి మీరు జాగ్రత్త పడండి అని అన్నాడు. ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ మీద ఆ పుర్రెబొమ్మ వేసి డేంజర్ అని వ్రాసి ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని ముట్టుకోవడం ప్రమాదం అని తెలిసి కూడా ముట్టుకుంటే ఏ రకమైనటువంటి నష్టం కలుగుతుందో, అబద్ధ బోధలతో మీరు జాగ్రత్త పడండి అని ప్రభువు చెప్తూ ఉండగానే అబద్ధ బోధల వైపు ప్రజలు ఆకర్షితమైతే గనక అది ఎంత నష్టాన్ని కొని తెస్తుంది అనేది మనం ఆలోచించాల్సినటువంటి అవసరత ఉన్నది. సో అబద్ధ బోధల కొదువేమి లేదు, విపరీతమైనటువంటి అబద్ధ బోధలు. అండ్ మీరు ఆదిమ క్రైస్తవ సంఘ చరిత్ర చదివితే కనుక రకరకాలైనటువంటి ఇజమ్స్ మీకు కనబడతాయి. గ్నాస్టిసిజం అని, తర్వాత మోడలిజం అని, ఏరియనిజం అని, ఆ తర్వాత మోంటానిజం అని, అన్ని ఇజాలే. చాలా రకాలైనటువంటి దుర్బోధలు ఆదిమ క్రైస్తవ సంఘాన్ని చాలా ప్రభావితం చేశాయి. మరి దుర్బోధలు ఎంత భయంకరమైనటువంటి రీతిలో వ్యాప్తి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక కాపరి బాధ్యత ఏమని చెబుతున్నాడంటే దేవుడు, నీవు నా గొర్రెలను కాయుము. అబద్ధ బోధల నుండి వాటిని సంరక్షించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మీరు ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేశారా, ప్రభువా నేను ఏ సంఘంలోనైతే పనిచేస్తున్నానో ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు అబద్ధ బోధల వైపు ఆకర్షింపబడకుండా సహాయం చేయండి ప్రభువా కదా. చాలామంది చేసుంటే దేవునికి స్తోత్రం. చాలామంది చేసి ఉండం, నాకు తెలిసినంత వరకు చాలామందికి చేయరు ఇది. ఏ గాడికి మన అవసరాలు ఏ కరువు అని దేవునికి పెట్టుకోవడమే కానీ, మన అవసరాలు దేవునికి చెప్పుకోవడమే కానీ సంఘం అబద్ధ బోధల్లోనికి వెళ్లకుండా కాపాడు ప్రభువా. 3 సంవత్సరాలు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడిచి వారి కోసం ప్రార్థన చేశాడంట, ఎఫెసులో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల కోసం అండి. విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఎఫెసియన్ చర్చ్, చాలాసార్లు చెప్పాను నేను మీకు ఈ క్లాసెస్ ప్రారంభమైన తర్వాత, ఇట్ వాజ్ ఎ మెగా చర్చ్. అపోస్తుడైన పౌలు భక్తుడు దాన్ని స్థాపించి అక్కడ పరిచర్య చేస్తున్నప్పుడు సుమారు చరిత్ర మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే 50,000 మంది ఉండేవాళ్ళంట సంఘంలో. ఈ రోజున వాళ్ళు వీళ్ళు మాకు వేలాది మంది వచ్చి ఆరాధిస్తున్నారంటే మనం ఆశ్చర్యపోతున్నాం, కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, ఎప్పుడో ఉన్నాయి మెగా సంఘాలు. బట్ అవి బిబ్లికల్ చర్చెస్. ఇప్పట్లో ఉన్నటువంటి మెగా సంఘాలన్నీ చాలా మట్టుకు దగా సంఘాలే, ఓకేనండి. సో చాలా మెగా చర్చెస్ ఉన్నాయి ఇప్పుడు. అప్పుడే ఉంది. ఎఫెసియన్ చర్చ్ అనేది చాలా పెద్ద సంఘం, చాలా పెద్ద సహకాపురులైనటువంటి వాళ్ళు ఉండేటటువంటి వాళ్ళు. ఈ మెగా చర్చ్లో
ఉన్నటువంటి విశ్వాసులను గూర్చి ప్రశంసిస్తూ పౌలు గారు ఎఫెసీ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి ప్రశంసిస్తూ ఏమంటాడంటే, క్రీస్తు నందు మీకున్న విశ్వాసమును బట్టి, పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును బట్టి నేను మానక దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను అన్నాడు. 2 సార్లు వాడాడు ఆ మాట. పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసం అనే మాట దగ్గర ఫుట్ నోట్స్లో పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్నటువంటి ప్రేమను గూర్చి అని దేవుని వాక్యంలో రాయబడింది. ఒకప్పుడు ఎఫెసీ ప్రాంతాలకు వెళ్ళాలంటే జనాలకు అదురు పుట్టేదేమో, ఎందుకంటే పతోడు చేతబడి చేయటమే. బైబిల్లో రాయబడింది, వాక్యం ప్రబలమై వ్యాపిస్తే వారు మాంత్రిక విద్యను అభ్యసించినటువంటి పుస్తకాలన్నీ కూడా తగలబెట్టేస్తే వాటి వేల 50,000 వెండి రూకలాయనని దేవుని వాక్యంలో వ్రాయబడింది. అలాంటి ఒక సంఘాన్ని, అలాంటి ఒక ప్రాంతాన్ని పౌలు భక్తుడు దర్శించి సువార్త ప్రకటిస్తే కొన్ని వేల మంది యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుని అంగీకరించి విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు వాళ్ళ గురించి ఎంత మంచి మాట రాస్తున్నాడు. పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న ప్రేమను. చేతబడి చేసేవాడికి ప్రేమ ఉంటుందండి? చెప్పాలి మీరు. తెలీదా మీకు చేతబడులు చేసేవాళ్ళు? మాంత్రిక విద్యను అభ్యసించే వాళ్ళ గురించి మీకు తెలియదా? ఏమండి, ప్రేమ ఉంటుందా వాళ్ళకి? ఏముండదు. ఎదుటి వ్యక్తి మీద ద్వేషమే తప్ప, నరాల్లో ద్వేషపూరితమైనటువంటి ఆలోచన విధానమే తప్ప. ఏమండి, చాలా భయంకరమైనటువంటి ప్రాంతం అది. పౌలు అక్కడ దర్శించి స్వార్థ చెప్పాడు, మారుమనసు పొందారు, రక్షణ పొందారు. వాళ్ళని గురించి ప్రశంసిస్తూ మీ ప్రేమను గురించి నేను దేవునికి మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఇప్పుడు వినండి, సరిగ్గా ఒక 30 సంవత్సరాలు గడిచిపోయింది. అదే సంఘానికి మళ్ళీ యోహాను ఒక ఉత్తరాన్ని రాస్తున్నాడు ప్రకటన గ్రంథంలో. ఏమని రాశాడు? ఏ స్థితిలో నుండి పడిపోయావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు, ఆ మొదటి క్రియలు చేయి. ఏ ప్రేమనైతే వాళ్ళు కలిగి ముందు కొనసాగారో ఆ ప్రేమలో ఇప్పుడు రాహిత్యమైనటువంటి పరిస్థితి వచ్చేసింది. ప్రేమ లేదు. నీవు నీకుండిన మొదటి ప్రేమను వదిలేశావు అని అన్నాడు. ఎందుకని అలాంటి దుస్థితి ఏర్పడింది? నువ్వు మారు మనసు పొందు అన్నాడు దేవుడు. మారు మనసు పొందు, లేని ఎడల నీ వద్దకు వచ్చి ఆ దీపస్తంభాన్ని తీసేస్తానన్నాడు. అండ్ మీకు తెలుసా, చరిత్రలో ఎఫెసీ సంఘం అనేది కొన్ని సంవత్సరాల తర్వాత కనుమరుగైపోయింది. సచ్ ఎ బిగ్ చర్చ్, ఎంతో పెద్ద సంఘం కనుమరుగైపోయింది. ఈ మధ్యన బాబు గోగినేని గారు, ఆయన ఒక సైంటిస్ట్ కదా, ఆయన ఒక చర్చి ముందు నిలబడి, ఇదిగో ఈ చర్చి ఇంత అద్భుతంగా కట్టారు, ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ, దీన్ని అమ్మకానికి పెట్టారు అని చెప్పి ఏవేవో చెబుతా ఒక మాట చెప్పాడు. ఎక్కడో మరి నాకు ఆ పేరు తెలియదు కానీ పెట్టాడు అనమాట. దాని వెనుక ఆయన ఏమని చెబుతున్నాడంటే, మూఢ విశ్వాసం, మూఢనమ్మకాలకు వెళ్తే ఇలాగే ఉంటుంది పరిస్థితి, సైన్స్ని నమ్మండి అని ఆయన వేదాంతం ఏదో ఆయన చెప్పుకునే ప్రయత్నం చేశాడు. లేకపోతే ఆయన సైన్స్ ఏదో, జ్ఞానం ఏదో ఆయన చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. ఎందుకు ఖాళీ అయింది? అంత పెద్ద సంఘం అసలు ఆ దీప స్తంభాన్నే తీసేస్తానన్నాడు దేవుడు మారుమనసు పొందకపోతే. దేవుడు చెప్పినటువంటి మాట అక్కడ నెరవేరి కొంతకాలం అయిన తర్వాత ఎఫిషియన్ చర్చ్ అనేది కనుమరుగైపోయింది. చాలాసార్లు హెచ్చరించాడు పౌలు భక్తుడు తాను తిమోతికి ఉత్తరాన్ని వ్రాసేటటువంటి క్రమంలో. అలాగే ఆ సంఘ కాపురులైనటువంటి వారితో మాట్లాడేటటువంటి సమయంలో, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైనటువంటి తోడేళ్ళు మీ మధ్యకు వస్తారు, వారు మందను కనికరింపరు, అయితే మీ బాధ్యత ఏంటంటే అబద్ధ బోధల నుండి సంఘాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది అని దేవుడు పౌలు భక్తుడి ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకు నేను ఈ సంగతి జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, సంఘ కాపరి యొక్క ఒక ప్రధానమైనటువంటి బాధ్యత ఏంటి అంటే అబద్ధ బోధల నుండి సంఘాన్ని రక్షించాలి, లేకపోతే ఆ సంఘమే కనుమరుగైపోయేటటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి. అది బాధ్యత. సో కాపర్ని దేవుడు ఏ విధంగా చూడాలని ఆశిస్తున్నాడు అని అంటే, దేవుని ప్రజల యొక్క కాపరులుగా చూడాలని దేవుడు ఆశించేటటువంటి దేవుడై ఉన్నాడు. సో ఈ 6 రకాలైనటువంటి చిత్రీకరణలు ఏవైతే ఉన్నాయో వాటిని బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 1, కాపరి అంటే ప్రత్యేకింపబడినవాడు. 2, దేవుని సేవకుడు. 3, గృహ నిర్వాహకుడు.
4 రాయబారి, 5 మాదిరి, 6 దేవుని ప్రజలను నడిపించేటటువంటి కాపరి, మంద కాపరి, మందను పరిపాలించేటటువంటి కాపరి, లేదా పై విచారణ చేసేటటువంటి కాపరి. మళ్ళీ పరిపాలించడం అంటే దాని అర్థం ప్రభువులని కాదు. మందకు మాదిరిలుగా మీరు ఉండండి అని దేవుడు తన వాక్యంలో సెలవిచ్చాడు. కొందరు చూడండి, మంద మీద ప్రభువుల్లాగా ఉంటారన్నమాట. మంద మీద ప్రభువుల్లాగా ఉంటారు. న్యూస్ బీట్ ప్రాంతంలో ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించబడతా ఉంది. స్వామి గారు వాక్య పరిచర్య చేస్తున్నారు, పిఏ స్వామి గారు. ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. అంటే నేను వెళ్ళలేదు, కానీ ఆ వీడియో రికార్డ్ అంతా కూడా మా బావగారు తీసుకొచ్చి ఒకసారి వినిచాను, ఇది బాగుంటుంది అని చెప్పి ఆ సందేశాన్ని ఇస్తే విన్నాను అనమాట. ఫస్ట్ టైం. బాగా యంగ్ ఏజ్లో ఉన్నాను అప్పుడు, 21, 22 సంవత్సరాలు ఆ వయసులో. సో ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు అనమాట. ఏంటంటే ఒక ఊరు వెళ్ళాడంట స్వామి గారు మీటింగ్కి వెళ్తే అక్కడ వాష్రూమ్ సౌకర్యం లేదు. పొద్దున్నే బహిర్భూమికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఆయనతో పాటు ఇంకొక పాస్టర్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళటానికి ఒక బొడ్డోడు వచ్చాడు, 2 నీళ్ళ చెంబులు తీసుకొని వస్తే, ఒరే మా చెంబు మాకు ఇచ్చేయరా, మేము పట్టుకుండు అంటే ఆ పిల్లోడు, లేదండి పరిచర్య చేయడానికి ఉన్నా నేను ఇక్కడ, మీ చెంబులు నేనే మోస్తాను అని చెప్పాడంట. దాన్ని ఆయన ఉదాహరణగా తీసుకొని చెప్తూ ఇలా అన్నాడు, పాస్టర్ గారు, అక్కడ ఉన్నటువంటి స్థానిక పాస్టర్ గారు పరిచర్య చేయటం కోసం ఇతన్ని దగ్గరుంచుకొని పరిచర్య నేర్పిస్తూ ఉన్నారు, నీళ్ళ డొక్కులు పట్టుకోమని. ఓకే, వీడు ఇప్పుడు నీళ్ళ డొక్కులు పట్టుకుని మీకు పరిచర్య చేస్తున్నాను అంటున్నాడు. వాడు పెద్దవాడు అయిన తర్వాత మీరు పట్టుకోవడం కాదురా, కడగండి అని పరిచర్య చేయమని అడుగుతాడని సటైరికల్గా ఒక ఉదాహరణ చెప్పాడు అనమాట. సో చాలామంది మంద మీద ప్రభువులైనట్లుగా ఏం చేస్తూ ఉంటారంటే ఆధిపత్యం చేసేటటువంటి వారుగా ఉంటారు. కాదు, మందకు మాదిరి అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. కనుక కాపర్ని బైబిల్ ఏ విధంగా చిత్రీకరించిందో ఆ రీతిగా మనం ఉండగలిగితే కనుక సంఘానికి యోగ్యమైనటువంటి పరిచర్య అందించేటటువంటి వారంగా ఉంటామని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యువర్ పాస్టర్స్, వీళ్ళు ఎంతమంది కాపరులో నాకు తెలియదు, కానీ బట్ కాపరి పరిచర్య చేయడం అనేది చాలా సాహసోపేతమైనటువంటి పరిచర్య. దేవుడు ఆ భాగ్యాన్ని కొందరికి అనుగ్రహించాడు. సవాళ్ళతో కూడుకున్నటువంటి మరి పరిస్థితి ఉంటుందని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. కనుక బైబిల్ ఏ విధంగా చిత్రీకరించిందో ఆ రీతిగా మనం ఉండాలని హెచ్చరిక చేయబడతా ఉన్నాం. ఓకే, ఇది కాపరిని బైబిల్ చిత్రీకరించినటువంటి విధానం. తర్వాత 90వ పేజీలో కాపరికి ఉండవలసినటువంటి బైబిల్ పరమైనటువంటి యోగ్యతలు అని సుమారు 95వ పేజీ వరకు కూడా వివరించబడింది. కొన్ని వచనాలని ఆధారంగా చేసుకొని కాపరి యోగ్యతలు లేదా కాపరికి ఉండాల్సినటువంటి అర్హతలు ఇవేవి మీకు తెలియనివి కావు. తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక, 2వ పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఈ మూడింటిని కూడా కాపరి పత్రికలని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఆ కాపరి పత్రికల్లో కాపరి ఉండాల్సినటువంటి విధానాన్ని గురించి అనేకమైనటువంటి విషయాలు తెలియచేయబడ్డాయి. అవి మీరు చదువుకోండి, మీకు అర్థమైపోతాయి. ఓకేనండి, ఎందుకంటే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా అవి మీకు కనబడతా ఉన్నాయి కాబట్టి మీరు చదువుకోండి 5 పేజీలు. తర్వాత 3వ విషయం దగ్గరికి వచ్చేసరికి 97వ పేజీలో కాపరి యొక్క బైబిల్ సంబంధమైనటువంటి ప్రాధాన్యతలు, దీని గురించి మనం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. కాపరి యొక్క బైబిల్ సంబంధమైనటువంటి ప్రాధాన్యతలు, కాపరి ఏ ఏ విషయాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఈ లెసన్ అనమాట. కాపరి ఏ ఏ విషయాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి. అక్కడ ఒక పిక్చర్ వేశారు చూసారా, ఒక బొమ్మ కనబడుతుంది మీకు. కాపరి యొక్క ప్రాధాన్యతలు 1, 2, 3, 4, 5. మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరయ్యా అంటే దేవుడు. కాపరి యొక్క మొట్టమొదటి ప్రాధాన్యత దేవుడు. రెండవది కుటుంబం. దేవుని తర్వాత కాపరి తన కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చేటటువంటి వాడై ఉండాలి. మూడవది సంఘం. మూడవది సంఘ పరిచర్య. కానీ చాలామంది కాపరుల జీవితాల్లో మూడోది 2వ స్థానంలో కాను, రెండోది 5వ స్థానంలోకి వచ్చింది. ఫ్యామిలీ లాస్ట్ అన్నట్టుగా కుటుంబానికి ప్రాధాన్యతనివ్వకుండా సేవ 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 అని ఊర్లూర్లు తిరుక్కుంటా
కుటుంబ బాధ్యతలను పక్కన పెట్టేసేటటువంటి వారుగా చాలామంది కనబడతా ఉంటారు. అంటే మనం ఏమనుకుంటామంటే సేవ సేవ సేవ, నా గుండె ఎప్పుడు కూడా సేవ సేవ అని కొట్టుకుంటుంది, ఇక దీనికి తప్ప వేరే ప్రాధాన్యత ఇక దేనికి ఇవ్వద్దు అనేటటువంటి ఉద్దేశంతో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కుటుంబ సంబంధమైనటువంటి విషయాలను పట్టించుకోకుండా తమ కాలాన్ని గడిపేటటువంటి వారు లోకంలో చాలామంది ఉన్నారు. తిరుగుతూ ఉంటారు గాలిపటాల్లాగా కదండి. నేను ఈ బుక్ చదువుతున్నప్పుడు కొంచెం రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి విషయాలు చాలా కనపడ్డాయి స్టడీ చేసినప్పుడు. నా పని ఏంటంటే కాపరి పరిచర్య, రెండవది టీచింగ్ మినిస్ట్రీ. చాలా అరుదుగా ఎవరైనా మీటింగ్స్ పిలిస్తే వెళ్తుంటాను, ఎక్కువగా వెళ్ళను. ఓ సభలకి రోజు తిరగాలి అనేటటువంటి తపన అయితే లేదు. ఇదివరకు ఉండేది. ఇదివరకు ఆలోచించుకునేవాడిని అనమాట, వెళ్ళాలి, ఎక్కడో చోటకి వెళ్ళాలి, ఎక్కడో చోట వాక్యం చెప్పాలి అనేటటువంటి తాత్పర్యంతో ఉండేవాడిని. బట్ కాపరి పరిచర్య అర్థమైన తర్వాత మనది తిరిగే పని కాదు, దానికి వేరే వాళ్ళు ఉన్నారు, స్వార్థికులైనటువంటి వారు. దేవుడు మనకు ప్రత్యేకమైనటువంటి బాధ్యతను ఇచ్చాడు కాబట్టి దీన్ని సమర్థవంతంగా నిర్వర్తించాలి అనేటటువంటి తాత్పర్యంతో కొన్ని సవరణలు చేయడానికి ప్రభు సహాయం చేశాడు. అట్లా అని నేను పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు, ఓకే. సో నేను కూడా సరి చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సో చాలాసార్లు దేవుడు తర్వాత సంఘ పరిచర్య కాదు, రెండవది కుటుంబం, మూడవది సంఘ పరిచర్య, నాలుగవది లోక సంబంధమైనటువంటి ఉద్యోగం. అంటే మళ్ళీ కాపరి పరిచర్య చేస్తూ ఉద్యోగం చేయొచ్చా? ధర్మ సందేహం. చెప్పండి, కాపరి పరిచర్య చేస్తూ ఉద్యోగం చేయొచ్చా? ఏదైనా పని చేసుకోవచ్చా? తప్పేవి లేదు, మీరు బ్యాలెన్స్ చేయగలిగితే. బట్ ఉద్యోగ హడావిడిలో పడి ఈ పరిచర్యను ఏం చేయొద్దంటే నిర్లక్ష్యం చేయొద్దు. పరిశీలన చేసుకోవాలి. ఒక జాబ్ చేసుకుంటూ కాపరి పరిచర్య చేయడం అనేది తప్పేం కాదు, అది తప్పని వాక్యం ఎక్కడా కూడా చెప్పలేదు. కానీ ప్రాధాన్యత విషయం దగ్గరికి వచ్చేసరికి ఎటువైపు ప్రాధాన్యత ఇస్తున్నాం అనేటటువంటి దాన్ని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం మాత్రం తప్పనిసరిగా ఉన్నది. తర్వాత ఐదవది ఏంటి అనంటే ఇతర ప్రజలు మరియు పనులు. ఈ 5 రకాలైనటువంటి విధానంలో ప్రాధాన్యతలు కాపరి ఇచ్చేటటువంటి వాడై ఉండాలి. ముందు దేవునికి, తర్వాత కుటుంబానికి, తర్వాత సంఘానికి, తర్వాత లోక సంబంధమైనటువంటి ఉద్యోగానికి. కొంతమంది ఉంటారు, నేను 2 బ్యాలెన్స్ చేయలేను కాబట్టి నాకు ఉద్యోగం ఏది అవసరం లేదు, నాకు సంఘ పరిచర్య ప్రధానం. ఇక్కడ ఒక విషయం చెప్తానండి, మనం సంఘ పరిచర్య చేసేటటువంటి విధానాన్ని చేసే విధానంలో చేస్తే లోక సంబంధమైనటువంటి ఉద్యోగానికి 5 నిమిషాలు కూడా టైం ఉండదు. ఒకలా చెప్పాలంటే కనుక ఈ పుస్తకాన్ని చదవండి మీరు, పదే కాపురులైనటువంటి వారు. ఒకసారి కాపురులు చేయెత్తారా? నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. కాపురులైన ఈ పుస్తకాన్ని రోజు చదవండి, ఈ కాపురి పరిచర్య విధానాన్ని గురించి. ఇందులో చెప్పబడిన ప్రకారం మీరు చేస్తే అసలు మీరు లోక సంబంధమైనటువంటి ఉద్యోగం చేయడం కొరకైనటువంటి ఆలోచన కూడా మీ దరిదాపుల్లోనికి రాదు. అంత బిజీ పరిచర్య కాపరి పరిచర్య, నిమగ్నం అయిపోతాం. కుటుంబానికి, సంఘానికి బాధ్యత ఇచ్చేటటువంటి విషయంలోనే చాలా జీవితం అయిపోయింది. అసలు చదువుతున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట, అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నేను కూడా ఏదైనా ఉద్యోగం చేసుకుంటే పోదు కదా, కొన్ని నీడ్స్ మీట్ అవ్వలేము, అవసరాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఉండే విధానం వేరు, ఒక ఫ్యామిలీ వచ్చిన తర్వాత, మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత, కొన్ని బాధ్యతలు పెరుగుతున్నప్పుడు ఉండేటటువంటి విధానం వేరుగా ఉంటుంది. సో అప్పుడప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది అంటే ఏదైనా చేస్తే బాగుంటుందేమో అనేటటువంటి తలంపు ఉంటుంది. కానీ దీన్నే కుదురుగా చేయడానికి సమయం సరిపోనప్పుడు ఇంక దానికి నేను ఏం న్యాయం చేయగలను, కాబట్టి అసలు ఆలోచనే చేయొద్దు అని చెప్పి మళ్ళీ ఆలోచనలు విరమించుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి అన్నమాట. మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే చేసుకోండి, నో ప్రాబ్లం, అదేం తప్పు కాదు. చాలామంది సంపూర్ణమైనటువంటి సమర్పణతో మేము సేవ చేస్తున్నామని చెప్పి వారి యొక్క సమర్పణ గురించి గొప్పగా మాట్లాడుతూ చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ సేవలో ఉండేటటువంటి వారిని తృణీకరించేటటువంటి వారుగా ఉంటారన్నమాట.
నువ్వు చేయలేని దాన్ని వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళని విమర్శించడం దేనికి? వాళ్ళు చేయగలిగింది అది, నువ్వు చేయగలిగింది నువ్వు చెయ్యి. అలా ఉండాలి. కానీ చాలామంది ఏదైనా ఇక ఉద్యోగం చేశారంటే మాత్రం ఏం సేవ అది, సమర్పణ లేని సేవ అని చెప్పి అంటూ ఉంటారు. అలా అనటానికి మనకి ఏ విధమైనటువంటి హక్కు లేదని నా అభిప్రాయం. ఓకేనండి. సో కాబట్టి ఇవ్వాల్సినటువంటి రీతిలో ప్రాధాన్యతలు ఇస్తూ సంఘ కాపరి తన పరిచర్య విధానంలో ముందుకు కొనసాగాల్సినటువంటి అవసరత ఉన్నది అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి? దేవునికి. దేవునికి ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు మనం ఏ విధమైనటువంటి రీతిలో ఉంటామో నెక్స్ట్ పేజీలో వివరించబడింది. దేవునికి ప్రాధాన్యత ఇచ్చే విషయంలో దేవునితో అతనికి గల వ్యక్తిగత సంబంధము కాపరి జీవితంలో మొదటి ప్రాధాన్యత. దేవునితో మనకు ఉండేటటువంటి సంబంధం ఎలా ఉంది అనేది ప్రతి కాపరి కూడా తన అనుదిన జీవితంలో తన గురించి తాను ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. కాపరితో దేవునితో ఏ విధమైనటువంటి సంబంధం నేను కలిగి ఉన్నాను, నా వ్యక్తిగత జీవితంలో పర్సనల్ లైఫ్లో దేవునితో నాకు ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఉంది అనేది ఆలోచించుకోవాలి. చాలా విషయాలు తెలియచేయబడ్డాయి. వీటన్నిటిని గురించి మనం చూద్దాం రానున్న దినాల్లో. తర్వాత రెండవదిగా తన కుటుంబంతో తాను ఏ విధమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. కుటుంబంతో ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉన్నాడు. మూడవదిగా సంఘంతో తాను ఏ విధమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. తర్వాత ఉద్యోగంతో తాను ఏ విధమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. తర్వాత ఇతర పనుల విషయంలో తాను ఏ విధమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు అనేది నెక్స్ట్ పేజెస్లో మనం చూసేటటువంటి విషయమై ఉంటున్నది. సో వీటిని గురించి ప్రభు చిత్తం అయితే మనం రానున్న దినాల్లో నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ రోజుకి మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటంటే, కాపరిని బైబిల్ ఏ విధంగా చిత్రీకరించింది. 6 రకాలుగా కాపరిని గురించి బైబిల్ తెలియజేస్తూ ఉంది. 1 కాపరి అంటే ప్రత్యేకింపబడినవాడు. 2 సేవకుడు. 3 గృహ నిర్వాహకుడు. 4 రాయబారి. 5 మాదిరి. 6 దేవుని ప్రజలను నడిపించేటటువంటి కాపరి. కాపరిగా 2 పనులు, 1 పోషించాలి, 2 సంరక్షించాలి. ఓకే. సో కాపురులైనటువంటి వారు బైబిల్ చిత్రీకరణ విధానంలో మనం ఉన్నామో లేదో ఒకసారి పరీక్షించుకుంటూ యోగ్యమైనటువంటి కాపరిగా ఉండడం కొరకైనటువంటి ఆలోచన, ఆరాటం కలిగి ఉండాలని నేను ఇక్కడితో నా క్లాస్ని స్టాప్ చేస్తూ ఉన్నాను. రానున్న దినాల్లో మరికొన్ని విషయాలు మనం నేర్చుకునేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.